వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. ఫిజిక్స్ భౌతిక శాస్త్రంలో భాగంగా ధ్వని, ఈ ధ్వనికి సంబంధించిన విషయాలు తెలుసుకుందాం. ధ్వని అనేది ఒక శక్తి స్వరూపం. మన ప్రకృతిలో ధ్వని, కాంతి, విద్యుత్, అయస్కాంతం ఇవన్నీ కూడా శక్తి యొక్క స్వరూపాలే. సాధారణంగా ధ్వని ఉంది. ధ్వని యొక్క అధ్యయనాన్ని మనమేమో అకౌస్టిక్స్ అని పిలుస్తారు. ధ్వని యొక్క అధ్యయనాన్ని ఎకో అంటే ఏంటి? రీసౌండ్, ప్రతిధ్వని. ఈ ప్రతిధ్వని గురించి వివరిస్తారు కాబట్టే దీన్ని ఎకౌస్టిక్స్ అని కూడా పిలుస్తారు. సాధారణంగా ధ్వని గురించి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా వివరించిన వ్యక్తి ఎవరంటే పైథాగరస్. ఎవరా సైంటిస్టు? పైథాగరస్. ఈ పైథాగరస్ ఏం చేశాడు అంటే, గాలిలోని కణాలు అటూ ఇటూ కదులుతున్నాయి. గాలిలోని కణాలు అటూ ఇటూ కదలడం వలన ధ్వని ఉత్పత్తి అవుతుంది అని మొదటిసారిగా ప్రపంచానికి చెప్పిన శాస్త్రవేత్త ఎవరు అంటే పైథాగరస్. ఆ తర్వాత వాస్తవంగా అయితే ఈ ధ్వని తరంగాల గురించి చెప్పుకోవాలి అంటే మనము మీడియం, యానకం గురించి చెప్పుకోవాలి. అసలు మీడియం, యానకము అంటే మీడియం ఏదైనా ఒక భౌతిక రాశి ప్రయాణించే మాధ్యమాన్నే యానకము అని పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను మాట్లాడుతున్నాను. నేను మాట్లాడే మాట మీకు వినబడిన, పక్కనాలకు వినబడిన ఈ ధ్వని అనేది ఏ మాధ్యమం ద్వారా అయితే ప్రయాణిస్తూ ఉంటుందో ధ్వని ప్రయాణించే మాధ్యమాన్నే మీడియం, యానకము అని పిలుస్తారు. సాధారణంగా ఈ మీడియం, యానకము అనేది కూడా ప్రధానంగా రెండు రకాలుగా వర్గీకరించారు. ఒకటేమో డెన్సర్ మీడియం, సాంద్రతర యానకం. రెండవదేమో రేరర్ మీడియం, విరళ యానకం. ఇలా యానకాన్ని రెండు రకాలుగా వర్గీకరించారు. ఈ యానకం ఏ ప్రాంతంలో అయితే, ఏ యానకానికైతే ఎక్కువ సాంద్రత ఉండదో, ఎక్కువ సాంద్రత కలిగిన యానకాన్ని సాంద్రతర యానకం అని, తక్కువ సాంద్రత లేకుండే తేలికైన యానకాన్ని రేరర్ మీడియం, విరళ యానకం అని పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మనమేమో గాలి, నీరు తీసుకున్నాం అనుకోండి. ఈ గాలి, నీరులో ఏది సాంద్రతర యానకం, ఏది విరళ యానకం? గాలి అనేదేమో విరళ యానకం, నీరు అనేదేమో సాంద్రతర యానకం. అంటే బరువైన దాన్ని సాంద్రతర యానకం అని, తేలికైన దాన్ని విరళ యానకం అని పిలుస్తూ ఉంటారు. మరి సాధారణంగా ఈ యొక్క మీడియం, ఈ యానకం ఉంది. ఈ యానకంలో కలిగే అలజడి, ఈ యానకం లోపల అలజడి కలగాలి అంటే సాధారణంగా ధ్వని కూడా ఏంటి? ఒక తరంగాలు. తరంగం ఉంది, అసలు వేవ్స్. ఈ తరంగాలు అనేవి ఎలా ఏర్పడతాయి? మీడియం, ద డిస్టర్బెన్స్ ఫార్మ్డ్ ఇన్ దట్ మీడియం, వేవ్స్ ఆర్ ఫార్మ్డ్. అంటే బేసిక్గా యానకం ఉంది, యానకంలో కలిగే ఈ అలజడి లేకుండే అవరోధం, ఈ అలజడి లేకుండే అవరోధం వలన మనకేమో వేవ్స్, ఈ తరంగాలు అనేవి ప్రధానంగా ఏర్పడుతూ ఉంటాయి. సాధారణంగా ఒక వేవ్, ఒక తొట్టెలో నీళ్ళున్నాయి. మనమేమో దానిలో ఓ రాయేసామనుకోండి. ఓ రాయేస్తే ఏమొస్తుంది? అలలు ఏర్పడతాయి. ఆ అలలనే మనమేమో తరంగాలు అని పిలుస్తారు. సాధారణంగా ఈ తరంగాలు ఉన్నాయి. ఈ తరంగంలో ఈ అణువులు లేదా కణాలు అనేవి కేవలం ఒకదానికి మరొకటి ఢీకొంటూ ఉంటాయి. అవి ఎప్పుడూ కూడా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణించవు. ఈ తరంగాలు కేవలం శక్తిని మాత్రమే బదిలీ చేస్తాయి. అంటే నేను మాట్లాడుతున్నాను, నేను మాట్లాడే మాట మీకు వినబడుతుంది అంటే నా ముందు ఉన్న గాలికణం దాని ముందు కణాన్ని, ఆ గాలికణం దాని ముందు కణాన్ని, ఇలా ఒకదానికి మరొకటి ఢీకొంటూ ముందుకెళ్తూ ఉంటుంది. ఆ సందర్భంలో మనకు శక్తి మాత్రమే బదిలీ అవుతుంది. అంటే నేను మాట్లాడే మాట మాత్రం మీకు వినబడుతుంది, కానీ నా ముందు ఉన్న గాలికణం మీ వరకు వస్తుందా అంటే రాదు. అంటే ఏమైంది అక్కడ? ఈ శక్తి అనేది కేవలం శక్తిని మాత్రమే బదిలీ చేస్తుంది తరంగం. అణువులు అనేవి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి బదిలీ కావు. వాస్తవంగా 2014 డిఎస్సి ఉంది. ఈ 2014 డిఎస్సిలో అప్పట్లో మనకు ఆఫ్లైన్ ఎగ్జామ్ జరిగింది. ఆఫ్లైన్ ఎగ్జామ్లో సౌండ్, ధ్వని నుంచి ఒకే ఒక క్వశ్చన్ అడిగాడు. ఏడా క్వశ్చన్ అంటే, క్రింది వాణిలో తరంగం దేన్ని బదిలీ చేస్తుంది అన్నాడు. సాధారణంగా తరంగం దేన్ని బదిలీ చేస్తుంది? ఈ తరంగం అనేది శక్తిని బదిలీ చేస్తుంది. సేమ్ క్వశ్చన్
2018 డిఎస్సిలో అడిగాడు. ఈ 2018 డిఎస్సిలో అడిగాడు. క్వశ్చన్ ఎలా అడిగాడంటే క్రింది వాణిలో తరంగంకు సంబంధించి సరికాని అంశం ఏది అని అడిగాడు. అంటే క్వశ్చన్ కొద్దిగా అప్డేట్ చేశాడు. క్రింది వాణిలో తరంగానికి సంబంధించి సరికాని అంశం ఏది అని అడిగితే అడిగాడు. ఆప్షన్ 1 నెంబర్ 1 అణువులు అనేవి ముందుకు వెనక్కు కదులుతుంటాయి. ఆప్షన్ 2 అణువులు అనేవి తరంగం వెంబడి ప్రయాణిస్తాయి. ఆప్షన్ 3 తరంగం శక్తిని మోసుకెళ్తాయి. ఆప్షన్ 4 ధ్వని ప్రయాణించాలి అంటే యానకం అవసరము అన్నాడు. అంటే ఏం చేయింది ఇక్కడ? అణువులనేమో ముందుకు వెనక్కి కదులుతూ ఉంటాయి. ఇదేమైంది? కరెక్ట్. థర్డ్ వన్ ఏంటి? శక్తిని బదిలీ చేస్తాయి. తరంగాలు ఎప్పుడు కూడా శక్తిని ఏం చేస్తూ ఉంటాయి? బదిలీ చేస్తూ ఉంటాయి. ఆప్షన్ 4 ధ్వని ప్రయాణించాలి అంటే యానకం అవసరం అన్నాడు. ధ్వని తరంగాలు అనేవి యాంత్రిక తరంగాలు కాబట్టి ఖచ్చితంగా ధ్వని ప్రయాణించాలంటే మనకు యానకం అవసరం అవుతుంది. కానీ ఆప్షన్ 2 అణువులు అనేవి తరంగం వెంబడి ప్రయాణిస్తాయి అన్నాడు. అణువులు తరంగం వెంబడి ప్రయాణిస్తాయా? ప్రయాణించవు అంటే ఇక్కడ పర్ఫెక్ట్ ఆన్సర్ ఏంటి? 2. వాడేమో ఆప్షన్లు ఏమన్నాడు? ప్రయాణిస్తాయి అన్నాడు. ప్రయాణించడం కరెక్టా? అది తప్పు అవుద్ది. ఇలా తరంగాల గురించి 2014 డిఎస్సిలో, 2018 డిఎస్సిలో, 2024 టెట్ ఎగ్జామ్లో కూడా ఈ తరంగాల గురించి విస్తృతంగా క్వశ్చన్లు అడిగారు. మరి వేవ్స్, ఈ తరంగాలు ఉన్నాయి. మరి మన నిజ జీవితంలో ఈ వేవ్స్, ఈ తరంగాలు అనేవి ఎన్ని రకాలు ఉన్నాయి? ఈ తరంగాలు అనేవి ప్రధానంగా 2 రకాలు. ఈ తరంగాలు ప్రధానంగా 2 రకాలు ఉంటే ఏవా 2 రకాలు? నెంబర్ 1 మెకానికల్ వేవ్స్, నెంబర్ 2 ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. తరంగాలు యాంత్రిక తరంగాలు, రెండవది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ విద్యుత్ అయస్కాంత తరంగాలు. ఇలా ఈ తరంగాలు అనేవి ప్రధానంగా 2 రకాలు. యాంత్రిక తరంగాలు, విద్యుదయస్కాంత తరంగాలు. ముందుగా మెకానికల్ వేవ్స్, యాంత్రిక తరంగాలు. అసలు వాట్ ఈజ్ మెకానికల్ వేవ్? యాంత్రిక తరంగము అంటే ఏంటి? యానకంలో మాత్రమే ప్రయాణించే తరంగాలను మనమేమో యాంత్రిక తరంగాలు అని పిలుస్తారు. అంటే ఈ యాంత్రిక తరంగాలు ఉండాలి అంటే ఖచ్చితంగా మనకు అక్కడ ఏం అవసరమవుతుంది? యానకం అవసరం అవుతుంది. ఈ యానకంలో మాత్రమే ప్రయాణించే తరంగాలను మనమేమో యాంత్రిక తరంగాలను పిలిచాం. దెన్ 1 ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, విద్యుత్ అయస్కాంత తరంగాలు. ఇవి యానకంలోను మరియు శూన్యంలోను, యానకంలో మరియు శూన్యంలో రెండింటిలో ప్రయాణించే తరంగాలను మనమేమో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అని పిలిచారు. ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్. యానకంలో మాత్రమే ప్రయాణించే తరంగాలను ఏమని పిలుస్తారు అన్నాడు. యానకంలో మాత్రమే ప్రయాణించే తరంగాలను ఏమన్నారు? యాంత్రిక తరంగాలను పిలిచారు. హియర్ మెకానికల్ వేవ్స్ ఆల్సో 2 టైప్స్. యాంత్రిక తరంగాలు కూడా 2 రకాలు. ఒకటేమో లాంగిట్యూడ్ వేవ్స్, అనుదైర్ఘ్య తరంగాలు, లాంగిట్యూడ్ వేవ్స్ అనుదైర్ఘ్య తరంగాలు. రెండవదేమో ట్రాన్స్వర్స్ వేవ్స్, తిర్యక్ తరంగాలు. ఈ తరంగాలేమో అనుదైర్ఘ్య తరంగాలు, తిర్యక్ తరంగాలుగా 2 రకాలుగా వర్గీకరిస్తే ముందుగా లాంగిట్యూడ్ వేవ్, అనుదైర్ఘ్య తరంగం ఇక్కడే ఉంది. దైర్ఘ్యము అంటే ఏంటి? పొడవు వెంబడి ప్రయాణించే తరంగాలను మనమేమో అనుదైర్ఘ్య తరంగాలు అని పిలుస్తారు. అంటే ఒక తరంగం ఇలా ముందుకెళ్తూ ఉంటే తరంగం ఏ దిశలో ప్రయాణిస్తూ ఉందో అణువులు కూడా అదే దిశలో ప్రయాణిస్తూ ఉంటే, అంటే తరంగం యొక్క దిశకు కణాలు ప్యారలల్ సమాంతరంగా ప్రయాణిస్తూ ఉంటే ఈ తరంగాలను మనమేమో అనుదైర్ఘ్య తరంగాలు అని పిలుస్తారు. ఎప్పుడైతే ఈ అనుదైర్ఘ్య తరంగాలు ఉన్నాయో ఈ అనుదైర్ఘ్య తరంగాలలో అధిక సాంద్రత కలిగిన ప్రాంతాన్ని సంపీడనము అని, తక్కువ సాంద్రత కలిగిన ప్రాంతాన్ని విరళీకరణము అని పిలుస్తారు. కంప్రెషన్స్ అండ్ రేర్ఫాక్షన్స్, కంప్రెషన్స్ అండ్ రేర్ఫాక్షన్స్. ఈ సంపీడనము విరళీకరణము ఇలా ఏర్పడుతూ ఉంటాయి. ఏ తరంగాలలో? అనుదైర్ఘ్య తరంగాలు. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనమేమో ఓ సినిమా థియేటర్కి వెళ్ళాం అనుకుందాం. సినిమా థియేటర్లో మనం టికెట్ కొనాలి అంటే ఖచ్చితంగా టికెట్ కౌంటర్ ముందు నిలబడాలి. ఈ టికెట్ కౌంటర్ ముందు నిలబడితే ఈ టికెట్ కౌంటర్ ముందేమో క్యూ లైన్ ఉంటుంది. ఈ క్యూ లైన్ ఏ డైరెక్షన్లో ఉందో మనం కూడా ఏమవుతూ ఉంటాం? అదే డైరెక్షన్లో కదులుతూ ఉంటే టికెట్ కొనగలం. అంటే
తరంగం ఏ దిశలో ప్రయాణిస్తుందో అణువులు కూడా అదే దిశలో ప్రయాణిస్తూ ఉంటే మనకేమో లాంగిట్యూడ్ వేవ్స్ అణుదైర్ఘ్య తరంగాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. మరి ఈ అణుదైర్ఘ్య తరంగాలకు మన నిజ జీవితంలో బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటి? నెంబర్ 1, గుడి గంట మోగినప్పుడు ఏర్పడు తరంగాలు. జాగ్రత్తగా గమనించండి. ఈ గుడి గంట మోగినప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే సౌండ్ బిగ్గరగా వస్తుంది, నెమ్మదిగా వస్తుంది, బిగ్గరగా వస్తుంది, నెమ్మదిగా వస్తుంది. అంటే ఏంటి? అక్కడ బిగ్గరగా వస్తే సంపీడనం, నెమ్మదిగా వస్తే విరళీకరణం, సంపీడనము, విరళీకరణం. ఇలా గుడి గంట మోగినప్పుడు సౌండ్ బిగ్గరగా నెమ్మదిగా వస్తుంది అంటే ఈ తరంగాలన్నీ కూడా ఈ తరంగాలు ఇవి అణుదైర్ఘ్య తరంగాలు. దెన్ 1, సాధారణంగా ఈ యొక్క నీటి లోపల ఏర్పడు తరంగాలు. నీటి లోపల ఏర్పడు తరంగాలు అంటే ఏంటి? ఒక మరపడవ అనుకుందాం. ఒక స్పీడ్ బోట్ నీటి సరస్సుపై పోతూ ఉంది. స్పీడ్ బోట్ సరస్సుపై పోతూ ఉంటే పైనేమో మనకు అలలు వస్తూ ఉంటాయి. మరి పడవ పైన పోతూ ఉంటే నీటి కింద కూడా నీరు కదులుతూ ఉంటుంది. ఈ నీటి కింద వాటర్ కంపల్సరీ ఎలా పోతూ ఉంటుంది? సమాంతరంగానే పోతూ ఉంటుంది. అంటే నీటి లోపల ఏర్పడు తరంగాలు అనేవి ఏ తరంగాలు అవుతాయి? అణుదైర్ఘ్య తరంగాలను పిలుస్తారు. ఇలా అలాగే సౌండ్ వేవ్స్, ధ్వని తరంగ మనం మాట్లాడే ధ్వని తరంగాలన్నీ కూడా అణుదైర్ఘ్య తరంగాలు. ఎందుకంటే నేను మాట్లాడుతున్నాను, నేను మాట్లాడే మాట మీకు వినబడుతుంది అంటే నేను ఏ డైరెక్షన్లో మాట్లాడుతున్నానో నా యొక్క ధ్వని కూడా అదే డైరెక్షన్లో ప్రయాణిస్తోంది. అంటే ఎలా ప్రయాణిస్తోంది? సమాంతరంగా ప్రయాణిస్తోంది. అంటే మనం మాట్లాడే ధ్వని తరంగాలన్నీ కూడా ఏ తరంగాలు అవుతాయి? అణుదైర్ఘ్య తరంగాలని పిలుస్తారు. దెన్ 1, రెండవ రకమైన తరంగాలు ఏవి? ట్రాన్స్వర్స్ వేవ్స్, తిర్యక్ తరంగాలు. తిర్యక్ తరంగము అంటే ఒక తరంగం ఇలా ప్రయాణిస్తూ ఉంటే తరంగం యొక్క దిశకు అణువులు లేదా కణాలు అనేవి లంబంగా కదులుతుంటే, తరంగం యొక్క దిశకు అణువులు లేదా కణాలు అనేవి లంబంగా కదులుతూ ఉంటే మనకేమో యొక్క తిర్యక్ తరంగాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ తిర్యక్ తరంగాలలో ఈ పై భాగాన్ని క్రెస్ట్, శృంగము అని, తిర్యక్ తరంగాలు కింది భాగాన్ని త్రౌస్, ద్రోణి అని పిలుస్తారు. అంటే ఈ శృంగాలు మరియు ద్రోణులు అనేవి ఏ తరంగాలు ఏర్పడతాయి? తిర్యక్ తరంగాలు ఏర్పడతాయి. అణుదైర్ఘ్య తరంగాల్లో ఏర్పడ్డాయి? సంపీడనాలు, విరళీకరణాలు ఏర్పడితే తిర్యక్ తరంగాలలో శృంగాలు మరియు ద్రోణులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఇక్కడ సాధారణంగా 2 వరుస సంపీడనాలు, సంపీడనానికి 2 వరుస విరళీకరణానికి మధ్య గల దూరాన్ని వేవ్ లెంత్, తరంగ దైర్ఘ్యము అని పిలుస్తారు. తరంగ దైర్ఘ్యాన్ని లాంబ్డాతో సూచిస్తారు. అలాగే ఒక తరంగంలో ఈ యొక్క తిర్యక్ తరంగాల్లో అయితే శృంగానికి ద్రోణికి మధ్య గల దూరాన్ని కూడా వేవ్ లెంత్, తరంగ దైర్ఘ్యం అని పిలుస్తారు. మరి సాధారణంగా ఈ తరంగ దైర్ఘ్యం పైన కూడా ఓ లెక్క అడిగాడు. సింపుల్గా అడిగాడు. ఎలా అడిగాడంటే ఒక తరంగంలో 2 వరుస సంపీడనాల మధ్య దూరం 30 సెంటీమీటర్లు, 2 వరుస సంపీడనాల మధ్య దూరం 30 సెంటీమీటర్లు అయితే దాని యొక్క తరంగ దైర్ఘ్యం ఎంత అన్నాడు. 30 సెంటీమీటర్లు అయితే తరంగ దైర్ఘ్యం. 2 వరుస సంపీడనాల మధ్య దూరాన్ని ఏమన్నా మనం ఇక్కడ తరంగ దైర్ఘ్యం అని పిలిచాం. సో తరంగ దైర్ఘ్యం లాంబ్డా ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 30 సెంటీమీటర్లు అవుతుంది. ఇదే క్వశ్చన్ రీసెంట్గా పేపర్ 2 టెట్కి అడిగాడు. ఎలా అడిగాడంటే ఒక శృంగము దాని పక్కనే ఉన్న ద్రోణి, ఒక శృంగము మరియు దాని పక్కనే ఉన్న ద్రోణి మధ్య దూరం సేమ్ 60 సెంటీమీటర్లు అయితే, ఒక శృంగము దాని పక్కనే ఉన్న ద్రోణి మధ్య దూరం 60 సెంటీమీటర్లు అయితే ఆ తరంగం యొక్క తరంగ దైర్ఘ్యం ఎంత అన్నట్టు. మీరే చూడండి. శృంగానికి దూరమేమో లాంబ్డా, ద్రోణికి దూరమేమో లాంబ్డా. ఇప్పుడు క్వశ్చన్ ఏమడిగాడు? శృంగానికి పక్కనే ఉన్న ద్రోణికి మధ్య గల దూరం ఏంటి అన్నాడు. ఏమవుద్దప్పుడు? λ/2. λ/2 విలువ 60 సెంటీమీటర్లు అయితే మనకి ఏ వాల్యూ కావాలి? లాంబ్డా వాల్యూ కావాలి. ఇప్పుడు చెప్పండి. λ/2 ఈజ్ ఈక్వల్ 60 సెంటీమీటర్స్. లాంబ్డా ఈజ్ ఈక్వల్ ఏమవుద్ది? 120 సెంటీమీటర్స్గా మనమేమో రాస్తూ ఉంటాము. మరి ఈ యొక్క ట్రాన్స్వర్స్ వేవ్స్, తిర్యక్ తరంగాలు ఉన్నాయి. అసలు ఈ తిర్యక్ తరంగాల యొక్క మన నిజ జీవితంలో అనువర్తనాలు ఏంటి? మన నిజ జీవితంలో తిర్యక్ తరంగాలని ఎక్కడ వాడుతారు అంటే నెంబర్ 1, లైట్ వేవ్స్, కాంతి కిరణాలు ఉన్నాయి.
అసలు ఈ కాంతి తరంగాలన్నీ కూడా తిర్యక్ తరంగాలే. ఈ కాంతి తరంగాలన్నీ కూడా తిర్యక్ తరంగాలు. నెంబర్ 2, సాధారణంగా ఈ యొక్క నీటిపై ఏర్పడు అలలు, ఈ నీరుంది, ఈ నీటిపైన అలలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ నీటిపైన ఏర్పడు అలలన్నీ కూడా ఏ తరంగాలు? తిర్యక్ తరంగాలు. ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్ ఇక్కడ అడిగారు చూడండి. ఒక మరపడవ అనేది నీటిపై ఒక సరస్సులో ప్రయాణిస్తూ ఉంది. మరపడవ సరస్సులో ప్రయాణిస్తూ ఉంటే నీటిపై ఏర్పడు అలలు ఏ తరంగాలు అన్నాడు. మరపడవ సరస్సులో ప్రయాణిస్తూ ఉంటే నీటిపై ఏర్పడు అలలు అనేవి ఏ తరంగాలు అవుతాయి? తిర్యక్ తరంగాలు అవుతాయి. నీటి లోపల ఏర్పడే తరంగాలు ఏమవుతాయి? అనుదైర్ఘ్య తరంగాలని పిలుస్తూ ఉంటారు. ఇలా ఇవన్నీ కూడా మనకేమో తిర్యక్ తరంగాలు, అనుదైర్ఘ్య తరంగాలు తీసుకుంటే ఈ తిర్యక్ తరంగాలు, అనుదైర్ఘ్య తరంగాలు ఇవన్నీ కూడా ఏ తరంగాలు అవుతున్నాయి? యాంత్రిక తరంగాలు. దెన్ వేవ్స్, తరంగాలు. అసలు ఈ తరంగం యొక్క లక్షణాలు ఏంటి? ఈ తరంగాలు ఎన్ని లక్షణాలు కలిగి ఉంటాయి? ఈ తరంగాలు ఎన్ని లక్షణాలు కలిగి ఉంటాయి అంటే ప్రధానంగా 4 లక్షణాలు కలిగి ఉంటాయి. 1 వేవ్ లెంత్, తరంగ దైర్ఘ్యము. 2 వేవ్ స్పీడ్, తరంగ వేగము. ఇలా 3 పౌనఃపున్యము. 4 కంపన పరిమితి. ఇలా ఉంటే ముందుగా వేవ్ లెంత్, తరంగ దైర్ఘ్యం. ఈ వేవ్ లెంత్, తరంగ దైర్ఘ్యం ఉంది. తరంగ దైర్ఘ్యాన్ని మనము దేంతో సూచిస్తాం? ఇక్కడ లాంబ్డాతో సూచిస్తాం. తరంగ దైర్ఘ్యాన్ని మనమేమో లాంబ్డాతో సూచిస్తే అదేగా చెప్పుకున్నాం. తరంగ దైర్ఘ్యం అంటే ఏంటి? సాధారణంగా శృంగానికి మధ్య గల దూరం, లేదా ద్రోణికి మధ్య గల దూరం, సంపీడనానికి మధ్య గల దూరం, విరళీకరణానికి మధ్య గల దూరాన్ని ఏమని పిలుస్తారు? వేవ్ లెంత్, తరంగ దైర్ఘ్యం అని పిలుస్తారు. సాధారణంగా ఈ తరంగ దైర్ఘ్యాన్ని మన డైలీ లైఫ్లో సెంటీమీటర్, మిల్లీమీటర్, మైక్రోమీటర్, నానోమీటర్, యాంగ్స్ట్రామ్ యూనిట్, పికోమీటర్ ఈ ప్రమాణాల్లో కొలుస్తూ ఉంటారు. దేన్ని? వేవ్ లెంత్, తరంగ దైర్ఘ్యాన్ని. సెంటీమీటర్ మీరు చెప్పండి. ఒక సెంటీమీటర్ మీటర్లో మార్చుకున్నాం అనుకో 10⁻⁻2 మీటర్స్. మిల్లీమీటర్ 10⁻⁻3, మైక్రోమీటర్ 10⁻⁻6, నానోమీటర్ 10⁻⁻9, యాంగ్స్ట్రామ్ యూనిట్ 10⁻⁻10, పికోమీటర్ 10⁻⁻12 మీటర్స్. ఇలా ఇవన్నీ కూడా ఒక వస్తువు యొక్క లేక ఒక తరంగం యొక్క తరంగ దైర్ఘ్యాన్ని కొలిచే ప్రమాణాలుగా తీసుకుంటూ ఉంటారు. ఏవి అంటే సెంటీమీటర్, మిల్లీమీటర్, మీటర్, మైక్రోమీటర్, నానోమీటర్, యాంగ్స్ట్రామ్ యూనిట్, పికోమీటర్. ఈ ప్రమాణాల్లో ఎక్కువగా వేవ్ లెంత్ మనమేమో తరంగ దైర్ఘ్యాన్ని కొలుస్తూ ఉంటాము. రెండవది ఏంటి? తరంగ వేగం, తరంగం యొక్క వేగం. ఈ ధ్వని తరంగాలు ఉన్నాయి. ధ్వని తరంగాలు యాంత్రిక తరంగాల, విద్యుదయస్కాంత తరంగాలు. ఎప్పుడూ కూడా ధ్వని తరంగాలు యాంత్రిక తరంగాలు కాబట్టి ధ్వని తరంగాలు కేవలం యానకంలో మాత్రమే ప్రయాణిస్తాయి. ధ్వని తరంగాలు ప్రయాణించాలంటే ఖచ్చితంగా మనకు అక్కడ ఏముండాలా? యానకం ఉండాలి. యానకం ఉన్నప్పుడు మాత్రమే ధ్వని తరంగాలు అనేవి ప్రయాణిస్తూ ఉంటాయి. సాధారణంగా ఈ ధ్వని తరంగాలు అనేవి యాంత్రిక తరంగాలు కాబట్టి ఇవి దేనిలో ప్రయాణించలేవు? శూన్యంలో ప్రయాణించలేవు. ధ్వని తరంగాలు అనేవి శూన్యంలో ప్రయాణించలేవు. సాధారణంగా శూన్యంలో ధ్వని తరంగాలు ప్రయాణించలేవు అని మొదటిసారిగా ప్రపంచానికి చెప్పిన వ్యక్తి ఎవరంటే రాబర్ట్ బాయిల్. ఎవరైనా? రాబర్ట్ బాయిల్. ఈ రాబర్ట్ బాయిల్ ఉన్నాడు. ఈ రాబర్ట్ బాయిల్ అనే శాస్త్రవేత్త మొదటిసారిగా బెల్జార్ ఎక్స్పెరిమెంట్, గంట జాడీ ప్రయోగం, ఈ గంట జాడీ ప్రయోగం ఆధారంగా మొదటిసారిగా గాలి శూన్యంలో ధ్వని తరంగాలు ప్రయాణించలేవు అని వివరించాడు. ఎవరైనా? రాబర్ట్ బాయిల్. మరి సాధారణంగా గంట జాడీ ప్రయోగం అంటే ఏంటి? బేసిక్గా ఓ జాడీ తీసుకున్నారు. ఈ జాడీలో ఉన్న గాలి మొత్తం తీసేశారు. ఉన్న గాలి మొత్తం తీసేస్తే ఏం మిగులుద్ది? మనకు వ్యాక్యూమ్, శూన్యం అవుతుంది. ఈ శూన్యం లోపల దీని లోపల ఒక ఎలక్ట్రిక్ బెల్, విద్యుత్ బెల్ పెట్టారు. ఒక ఎలక్ట్రిక్ బెల్ పెడితే ఇప్పుడు బయట స్విచ్ ఆన్ చేశారు. స్విచ్ ఆన్ చేస్తే బెల్ ఏమో మోగుతుంది.
స్విచ్ ఆన్ చేస్తే బెల్ ఏమో మోగుతూ ఉంది, కానీ సౌండ్ మాత్రం వినబడట్లేదు. ఏమైంది? శూన్యంలో ధ్వని తరంగాలు అనేవి ప్రయాణించవు అని మొదటిసారిగా ప్రయోగపూర్వకంగా చెప్పిన శాస్త్రవేత్త ఎవరంటే రాబర్ట్ బాయిల్. మరి రాబర్ట్ బాయిల్ ఇలా చెప్తే యాక్చువల్గా గాలిలో ధ్వనివేగాన్ని లెక్కించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే ఐజాక్ న్యూటన్. ఎవరైనా ఐజాక్ న్యూటన్ గాలిలో ధ్వనివేగాన్ని మొదటిసారిగా లెక్కించారు. మరి సాధారణంగా ఈ ధ్వనివేగం గాలిలో, ఈ గాలి విషయంగా తీసుకుంటే గాల్లో ధ్వనివేగం అనేది 0 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద 331 మీటర్ పర్ సెకండ్గా ఉంటుంది. 22 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద 344 మీటర్ పర్ సెకండ్గా ఉంటుంది. 25 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద 346 మీటర్ పర్ సెకండ్గా ఉంటుంది. ఏది? గాలిలో ధ్వనివేగం. ఈ గాలిలో ధ్వనివేగం 0 డిగ్రీల వద్ద ఇలా, 22 డిగ్రీల వద్ద ఇలా, 25 వద్ద ఇలా ఉంటే మరి సాధారణంగా చూడండి, ఈ గాలిలో ధ్వనివేగం అల్యూమినియం ఉంది. అల్యూమినియంలో గాల్లో ధ్వనివేగమేమో 6420 మీటర్ పర్ సెకండ్, నికెల్ 6040, స్టీల్ 5960 మీటర్ పర్ సెకండ్, ఇనుము 5950 మీటర్ పర్ సెకండ్, ఇత్తడి ఇంపార్టెంట్ 4700 మీటర్ పర్ సెకండ్, ప్లింట్ గాజు 3980. ఇవేమో. మరి సముద్రపు నీరు 1531, స్వేదన జలం 1498, ఇథనాల్ 1207, మిథనాల్ 1103గా ఉంటే హైడ్రోజన్ వాయువు 1284, హీలియం 965, గాలి 346, ఆక్సిజన్ 316, సల్ఫర్ డయాక్సైడ్ 213 ఇలా ఉంటే చెప్పండి, ఘన పదార్థాలు, ద్రవ పదార్థాలు, వాయు పదార్థాలు. ఈ ఘన పదార్థాలు, వాయు పదార్థాలు ద్రవాలుగా తీసుకుంటే, ఈ ఘన, ద్రవ, వాయువులు తీసుకుంటే ఈ మూడింట్లో ధ్వనివేగం ఏ పదార్థాలు ఎక్కువగా ఉంది? ధ్వనివేగం అనేది ఈ యొక్క వాయువుల్లో తక్కువగాను, ఘన పదార్థాల్లో ఎక్కువగా ఉంది. మరి ధ్వనివేగం ఘన పదార్థాల్లో ఎక్కువగా ఉండడానికి గల కారణం ఏంటి? ధ్వనివేగం ఘన పదార్థాలు ఎందుకు ఎక్కువగా ఉంది? ఘన పదార్థాలలో అణువుల మధ్య దూరం అనేది తక్కువగా ఉంటుంది. అదే వాయువుల్లో అణువుల మధ్య దూరం ఎక్కువగా ఉంటుంది. మరి సాధారణంగా ధ్వని ప్రయాణించాలంటే ఒక వస్తువు ఏమవ్వాలా? కంపించాలి. కంపించే ప్రతి వస్తువు కూడా ధ్వనిని ఉత్పత్తి చేస్తుంది. ఎనీ వైబ్రేటింగ్ బాడీ టు ప్రొడ్యూస్ సౌండ్. ఈ కంపించే ప్రతి వస్తువు అంటే అణువులు ఒకదానికొకటి ఏమవ్వాలా? ఢీకొనాలి. ఇప్పుడు చెప్పండి, అణువులు ఒకదానికొకటి ఢీకొనాలి అంటే వాయువుల్లో త్వరగా జరుగుతుందా? ఘన పదార్థాలు త్వరగా జరుగుతుందా? వాయువుల కంటే కూడా ఘన పదార్థాలలో అణువుల మధ్య దూరం తక్కువగా ఉంది కాబట్టి సులభంగా ఒకదానికి మరొకటి ఏమవుతూ ఉంటాయి? ఢీకొంటూ ఉంటాయి. కాబట్టే ఈ యొక్క ధ్వనివేగం వాయువుల కంటే ఘన పదార్థాలలో ఎక్కువగా ఉంటుంది. ఇంపార్టెంట్. ఒక్కోసారి ఈ విలువలని జతపరచండి అని కూడా అడుగుతారు. మేజర్గా సల్ఫర్ డయాక్సైడ్ 213, ఆక్సిజన్ 316, గాలి 346, హీలియం 965, హైడ్రోజన్ 1284 ఇలా ఈ యొక్క ధ్వనివేగ విషయంగా తీసుకుంటే సాధారణంగా ఈ యొక్క విషయంగా తీసుకుంటే ప్రీవియస్ క్వశ్చన్ అడిగారు. ఏమన్నా అంటే ఒక పిడుగు పడింది. ఈ పిడుగు పడింది. ఈ పిడుగు పడితే ఈ పిడుగు పడిన ఒక 3 సెకండ్ల తర్వాత 2018 డిఎస్సి క్వశ్చన్. ఈ 2018 డిఎస్సి క్వశ్చన్ ఈ ధ్వనివేగానికి సంబంధించి అడిగాడు. ఏమనంటే ఒక ప్రాంతంలో పిడుగు పడింది. ఒక ప్రాంతంలో పిడుగు పడింది. ఈ పిడుగు పడిన 3 సెకండ్ల తర్వాత పిడుగు పడితే ఉరుములు వస్తాయి, మెరుపులు వస్తాయి. ఈ మెరుపులు వచ్చాయి, ఉరుములు వచ్చాయి. ఏమడిగాడంటే మెరుపులు మెరిసిన 3 సెకండ్ల తర్వాత ఉరుము శబ్దం వినబడింది. మెరుపు మెరిసిన 3 సెకండ్ల తర్వాత ఉరుము శబ్దం వినబడితే మనకు ఆ ఉరుము శబ్దం ఎంత దూరం నుంచి వినబడింది అన్నాడు. ఎంత దూరం నుంచి వినబడుతుంది ఆ ఉరుము శబ్దం? మీరు చెప్పండి. గాల్లో ధ్వనివేగమేమో 342 మీటర్ పర్ సెకండ్ అని వాళ్ళు టెక్స్ట్ బుక్ క్వశ్చన్లో ఇచ్చారు. ఇప్పుడు బేసిక్ ప్రిన్సిపల్
ఏటా బేసిక్ ప్రిన్సిపల్ మనకు తెలుసు, వేగము ఈజ్ ఈక్వల్ టు దూరము బై కాలం, బేసిక్ ప్రిన్సిపల్. ఇప్పుడు ఆ క్వశ్చన్లో ఏమడిగాడు, మెరుపు మెరిసిన 3 సెకండ్ల తర్వాత ఉరుము శబ్దం వినబడితే ఆ ఉరుము శబ్దం మనకు ఎంత దూరం నుంచి వినబడుతుంది అన్నాడు. ఈ ఉరుము శబ్దం ఎంత దూరం నుంచి వినబడుతుంది అంటే సాధారణంగా దూరం, ఈ దూరము ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, వేగము ఇంటూ కాలం. ఈ దూరము ఈజ్ ఈక్వల్ టు వేగము ఇంటూ కాలం. ఇక్కడ చెప్పండి మీరే, వేగం ఎంత అవుద్ది, 342 ఇంటూ కాలం ఎంత, 3 సెకండ్. 342 ఇంటూ 3 ఎంత అవుద్ది, 1026, 1026 మీటర్లు. ఇది 2018 డిఎస్సి క్వశ్చన్. తరంగం యొక్క 3వ లక్షణం ఫ్రీక్వెన్సీ, పౌనఃపున్యం. పౌనఃపున్యం అంటే ఏంటి చెప్పండి మీరు, పౌనఃపున్యం అంటే ఏంటి? మరి పౌనఃపున్యం ఉంది, ఈ పౌనఃపున్యాన్ని మనం తెలుగులో తరచుదనము అని కూడా పిలుస్తారు. తరచుదనం, ఈ పౌనఃపున్యాన్ని తరచుదనం అని పిలిస్తే తరచుదనము, పౌనఃపున్యం. ఒక వస్తువు 1 సెకనుకు చేసే కంపనాల సంఖ్య, ఒక వస్తువు 1 సెకనుకు చేసే ఈ కంపనాల సంఖ్యనే మనమేమో తరచుదనము అని కూడా పిలుస్తూ ఉంటాం. అంటే ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు కంపనాల సంఖ్య బై కాలము, లేదా భ్రమణాల సంఖ్య బై కాలం అని కూడా పిలుస్తారు. మరి పౌనఃపున్యం కంపనాల సంఖ్య బై కాలము లేదా భ్రమణాల సంఖ్య బై కాలం అయితే ఫ్రీక్వెన్సీ, ఈ పౌనఃపున్యానికి ఎస్ఐ ప్రమాణాలు ఏంటి అంటే హెర్జ్, రుడాల్ఫ్ హెర్జ్. ఈ రుడాల్ఫ్ హెర్జ్ అనే ఈ శాస్త్రవేత్త జ్ఞాపకార్థం హెర్జ్ అనే ఈ ప్రమాణాన్ని ఈ పౌనఃపున్యానికి సూచించారు. మరి సాధారణంగా రుడాల్ఫ్ హెర్జ్, ఈ రుడాల్ఫ్ హెర్జ్ అనే ఈ శాస్త్రవేత్త ఏం కనుక్కున్నాడు అంటే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, కాంతి విద్యుత్ ఫలితాన్ని కనుక్కున్నాడు ఎవరైనా, రుడాల్ఫ్ హెర్జ్. ఈ రుడాల్ఫ్ హెర్జ్ కాంతి విద్యుత్ ఫలితాన్ని కనుక్కుంటే ఆ తర్వాత కాలంలో ఈ కాంతి విద్యుత్ ఫలితం ఆధారంగా టెలిఫోన్, రేడియో, టీవీ ఇలాంటివన్నీ కూడా కనుక్కున్నారు. కాబట్టి ఈ యొక్క హెర్జ్ జ్ఞాపకార్థం పౌనఃపున్యం ఫ్రీక్వెన్సీకి ఎస్ఐ ప్రమాణంగా ఏమని పేరు పెట్టారు, హెర్జ్ అని సూచించారు. ఈ యొక్క బెస్ట్ ఎగ్జాంపుల్, ఒక సైకిల్ చక్రం ఉంది. ఒక సైకిల్ చక్రం 4 సెకండ్లు ఉంది. ఒక సైకిల్ చక్రం 4 సెకండ్లలో 60 భ్రమణాలు చేసింది. ఒక సైకిల్ చక్రం 4 సెకండ్లలో 60 భ్రమణాలు చేస్తే ఆ సైకిల్ చక్రం యొక్క పౌనఃపున్యం ఎంత అన్నాడు. 4 సెకండ్లలో 60 భ్రమణాలు చేస్తే దాని పౌనఃపున్యం ఎంత అని చెప్పాడు. అది ఏమైంది అక్కడ, పౌనఃపున్యం అంటే భ్రమణాల సంఖ్య బై కాలం ఎంత అవుద్ది, 15 హెర్జ్లు అవుతుంది. ఎప్పుడు కూడా కాలాన్ని నిమిషాలు గంటల్లో ఇస్తే మనం ఖచ్చితంగా దేనిలోకి మార్చుకోవాలా, సెకండ్స్లోకి మార్చుకోవాలి. సెకండ్స్లోకి మార్చుకున్న తర్వాతే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మన గుండె 1 నిమిషానికి 72 సార్లు కొట్టుకుంది. మన గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటే మన గుండె యొక్క పౌనఃపున్యం ఎంత అన్నాడు. నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటే మన గుండె యొక్క పౌనఃపున్యం ఎంత అంటే ఫ్రీక్వెన్సీ, పౌనఃపున్యానికి ఫార్ములా ఏంటి, నెంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ బై టైం. ఇప్పుడు చెప్పండి, 72 బై నిమిషం కదా, నిమిషాన్ని దేనిలో మార్చుకోవాలా, 60లో సెకండ్స్లోకి మార్చుకోవాలి. 60 సెకండ్లు, 12 6లు 12 5 6/5 అంటే ఎంత అవుద్ది, 1.2 హెర్ట్జ్ అవుతుంది. ఇలా ఈ ఫ్రీక్వెన్సీ, ఈ తరచుదనాన్ని లెక్కిస్తూ ఉంటారు మన యొక్క నిజ జీవితంలో. దాని సాధారణంగా ఈ ఫ్రీక్వెన్సీ పైన ఒక లెక్క అడిగారు. చూడండి, ఒక ధ్వనిజనకం ఉంది. ఒక ధ్వనిజనకం యొక్క పౌనఃపున్యం 100 హెర్ట్జులు. ఒక ధ్వనిజనకం యొక్క పౌనఃపున్యం 100 హెర్ట్జులు అయితే అది 1 నిమిషంలో ఎన్నిసార్లు కంపనాలు చేస్తుంది అన్నాడు. మీరే చెప్పండి. పౌనఃపున్యం ఏమో 100 హెర్ట్జులు. అసలు పౌనఃపున్యము అంటే ఏంటి, మనకు తెలిసిన విషయం ఏంటంటే భ్రమణాల సంఖ్య బై కాలం. ఇప్పుడు చెప్పండి, న్యూ ఈజ్ ఈక్వల్ టు భ్రమణాల సంఖ్య లేదా కంపనాల సంఖ్య బై కాలం. ఇప్పుడు క్వశ్చన్లో ఏం కనుక్కోమన్నాడు, భ్రమణాల సంఖ్య కనుక్కోమన్నాడు. కాబట్టి ఏమవుద్ది,
పౌనఃపున్యము ఇంటూ కాలం. ఎంత పౌనఃపున్యం? 100 ఇంటూ కాలం ఎంత? నిమిషం అన్నాడు. ఒక నిమిషం అన్నాడు. నిమిషానికి ఎన్ని సెకండ్లు? 60. 60 ఇంటూ 100 ఎంత అవుద్ది? 6000 కంపనాలు అవుతుంది. ఇలా ఇది టెక్స్ట్ బుక్లో ఇచ్చిన క్వశ్చన్. మరి సాధారణంగా ఇదే క్వశ్చన్ ప్రీవియస్ 2018 డిఎస్సికి అడిగాడు. ఈ 2018 డిఎస్సికి ఎలా అడిగాడంటే, ఒక వస్తువు ఉంది. ఒక వస్తువు పౌనఃపున్యం 15 హెర్జులు. ఒక వస్తువు యొక్క పౌనఃపున్యం 15 హెర్జులు అయితే అది 4 నిమిషాలలో ఎన్ని కంపనాలు చేస్తుంది అన్నాడు. సేమ్ క్వశ్చన్. ఇప్పుడు చెప్పండి, మన కంపనాల సంఖ్య అంటే ఏంటి? పౌనఃపున్యము ఇంటూ కాలం. ఇప్పుడు పౌనఃపున్యం ఎంత? 15. 15 ఇంటూ కాలం ఎంత? 4 నిమిషాలు. నిమిషాలు దేనిలో మార్చుకోవాలి? సెకండ్స్లోకి మార్చుకోవాలి. 4 నిమిషాలు అంటే ఎంత? 240 సెకండ్లు. సో 15 ఇంటూ 240 ఎంత అవుద్ది? 3600 కంపనాలు, లేకుంటే 3600 భ్రమణాలు చేస్తుంది. ఇలా కూడా అడిగాడు. దేనికి సంబంధించి? పౌనఃపున్యానికి సంబంధించి. మరి బేసిక్గా ఈ పౌనఃపున్య విషయంగా తీసుకుంటే, ఈ పౌనఃపున్యంలో ఆవర్తన కాలం, టైం పీరియడ్. అసలు వాట్ ఈజ్ టైం పీరియడ్? ఆవర్తన కాలము అంటే ఏంటి? ఆవర్తన కాలం. అసలు ఆవర్తన కాలము అంటే ఏంటి? ఒక వస్తువు ఉంది. ఒక వస్తువు ఒక పూర్తి పరిభ్రమణము లేదా ఒక పూర్తి డోలనము లేదా ఒక పూర్తి కంపనము చేయడానికి పట్టే సమయాన్నే ఏమని పిలుస్తాం మనము? ఆవర్తన కాలము అని పిలుస్తాం. ఈ ఆవర్తన కాలాన్ని క్యాపిటల్ టీతో సూచిస్తారు. ఆవర్తన కాలాన్ని క్యాపిటల్ టీతో సూచిస్తే సాధారణంగా ఈ ఆవర్తన కాలం అంటేనే ప్రమాణాలు ఏంటి? సెకండ్. కాలము అంటేనే ప్రమాణాలు సెకండ్స్ అయితే ఆవర్తన కాలము యొక్క వ్యుత్క్రమాన్ని 1/t, ఆవర్తన కాలం యొక్క వ్యుత్క్రమాన్ని మనమేమో ఫ్రీక్వెన్సీ, పౌనఃపున్యం అని పిలుస్తారు. లేదా పౌనఃపున్యం యొక్క వ్యుత్క్రమాన్ని ఆవర్తన కాలం అని పిలుస్తారు. ఒక వస్తువు ఉంది. ఒక వస్తువు యొక్క ఆవర్తన కాలం 10 సెకండ్లు. ఒక వస్తువు యొక్క ఆవర్తన కాలం 10 సెకండ్లు అయితే ఆ వస్తువు యొక్క పౌనఃపున్యం ఎంత అన్నాడు. పౌనఃపున్యం న్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 1/t. 1/t అంటే ఎంత? 1/10. 1/10 అంటే ఎంత? 0.1 హెర్ట్జ్. ఇలా అడిగి లేదు. ఇదే క్వశ్చన్ని లాస్ట్ ఇయర్ ఎలా అడిగాడంటే, సాధారణంగా ఒక వస్తువు ఉంది. ఒక వస్తువు యొక్క ఆవర్తన కాలం అన్నాడు. ఒక వస్తువు యొక్క ఆవర్తన కాలం 500 సెకండ్లు. ఒక వస్తువు యొక్క ఆవర్తన కాలం 500 సెకండ్లు అయితే ఎన్ని సెకండ్లు? 500 సెకండ్లు. 500 సెకండ్లు అయితే దాని యొక్క పౌనఃపున్యం ఎంత అన్నాడు. ఆవర్తన కాలం 500 సెకండ్లు అయితే దాని పౌనఃపున్యం ఎంత అంటే ఏమవుతుంది చెప్పండి మీరు? పౌనఃపున్యం న్యూ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? 1/t. 1/t అంటే ఏమవుద్ది? 1/500. 1/500 ఎంత? 0.002 హెర్ట్జ్. ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతున్నాడు క్వశ్చన్స్లో. ఇలా ఇదంతా కూడా ఏంటిది? ఆవర్తన కాలం, పౌనఃపున్యం. మరి సాధారణంగా తరంగం యొక్క 4వ లక్షణం. తరంగం యొక్క 4వ లక్షణం ఏంటి? వేవ్ లెంత్, సే యాంప్లిట్యూడ్, కంపన పరిమితి. తరంగం యొక్క 4వ లక్షణం కంపన పరిమితి అయితే అసలు వాట్ ఈజ్ యాంప్లిట్యూడ్? కంపన పరిమితి అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక లఘులోలకం. ఇదొక లఘులోలకం అయితే ఈ లఘులోలకాన్ని అటు ఇటు కంపింప చేసింది. ఈ లఘులోలకాన్ని అటు ఇటు కంపిస్తే ఏమవుద్ది? అది ఇటు వెళ్ళుద్ది, ఇటు వెళ్ళుద్దా వెళ్ళదా? వెళ్తుంది. ఇలా వెళ్ళింది అనుకుంది. ఈ లఘులోలకం అనుకుంటే ఇది ప్రయాణించిన ఈ గరిష్ట దూరాన్నే, మ్యాక్సిమం డిస్టెన్స్నే ఏమని పిలుస్తారు? యాంప్లిట్యూడ్, కంపన పరిమితి అని పిలుస్తారు. ఇలా కాకుండా మనమేమో వేవ్స్, తరంగం ఇలా తీసుకున్నాం అనుకోండి. ఇలా తీసుకున్న వేవ్, ఒక తరంగం పైకి వెళ్తుంది. ఈ తరంగం పైకి వెళ్ళే ఈ మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్, ఒక తరంగంలో అణువులు చెందే ఈ గరిష్ట స్థానభ్రంశాన్నే ఏమని పిలుస్తాం మనం ఇక్కడ?
కంపన పరిమితి అని పిలుస్తాము. ఈ కంపన పరిమితిలో ఇలా అనుకోండి, ఇలా ఉందనుకోండి, దీన్ని హై ఇంటెన్సిటీ సౌండ్, అధిక తీవ్రత గల ధ్వని అని పిలుస్తారు. ఇదే తరంగంలో ఇలా ఉందనుకోండి, దీన్ని తక్కువ తీవ్రత గల ధ్వని అని కూడా పిలుస్తూ ఉంటారు. సాధారణంగా ఇలా ఉంటే కంపన పరిమితి ఎప్పుడు కూడా ఈ యాంప్లిట్యూడ్, ఈ కంపన పరిమితి అనేది ధ్వని తీవ్రతపై ఆధారపడి ఉంటుంది. ధ్వని తీవ్రత ఎప్పుడు కూడా ధ్వని తీవ్రత అనేది కంపన పరిమితి యొక్క వర్గానికి అనులోమానుపాతంలో ఉంటుంది. వెరీ 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 ఇంపార్టెంట్. ధ్వని తీవ్రత కంపన పరిమితి యొక్క వర్గానికి అనులోమానుపాతంలో ఉంటే I ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు A స్క్వేర్. I ఈజ్ డైరెక్ట్ ప్రపోర్షనల్ టు A స్క్వేర్. అంటే ఎప్పుడు కూడా ఈ కంపన పరిమితి అనేది వర్గం అనేది ధ్వని తీవ్రతకు అనులోమానుపాతంలో ఉంటే చెప్పండి, ధ్వని తీవ్రత పెరిగితే కంపన పరిమితి ఏమవుతుంది? పెరుగుతుంది. ధ్వని తీవ్రత తగ్గితే కంపన పరిమితి ఏమవుతుంది? తగ్గుతుంది. అంటే బేసిక్గా ఎప్పుడూ కూడా ఈ యొక్క ధ్వని తీవ్రతను రెట్టింపు చేశాను. ధ్వని తీవ్రతను రెట్టింపు చేస్తే కంపన పరిమితి 4 రెట్లు పెరుగుతుంది. నేను ధ్వని తీవ్రతను 3 రెట్లు పెంచాను. ధ్వని తీవ్రతను 3 రెట్లు పెంచితే కంపన పరిమితి 9 రెట్లు పెరుగుతుంది. ధ్వని తీవ్రత నేను సగానికి తగ్గించాను. ధ్వని తీవ్రతను సగానికి తగ్గిస్తే కంపన పరిమితి కూడా 1/4 వంతు తగ్గుతుంది. 1/2 హోల్ స్క్వేర్ కదా. ఇలా ఇవన్నీ కూడా దేనికి సంబంధించిన విషయాలు? కంపన పరిమితికి సంబంధించిన విషయాలు. మరి ఇలా ఈ తరంగాలు ఉంటే ఈ తరంగాలు ప్రధానంగా ఎన్ని లక్షణాలు ఉన్నాయి? 4 లక్షణాలు. తరంగ దైర్ఘ్యం, తరంగ వేగం, పౌనఃపున్యం, కంపన పరిమితి. ఇలా 4 ఉంటే ఈ తరంగ లక్షణాల మధ్య గల సంబంధం ఏంటి? ఈ తరంగాలు ఉంటే ఈ తరంగ లక్షణాల మధ్య గల సంబంధం మీరు చెప్పండి. అసలు ఏంటి తరంగ? వి అంటే తరంగ వేగం, న్యూ అంటే పౌనఃపున్యం, లాంబ్డా అంటే తరంగ దైర్ఘ్యం. మరి ఈ మూడింటి మధ్య గల సంబంధం ఏంటి అంటే V ఈజ్ ఈక్వల్ టు న్యూ లాంబ్డా. V ఈజ్ ఈక్వల్ టు న్యూ లాంబ్డా. ఇక్కడ V అంటే ఏంటి? తరంగ వేగం, న్యూ అంటే పౌనఃపున్యం, లాంబ్డా అంటే తరంగ దైర్ఘ్యం. V ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్ది? న్యూ లాంబ్డా అవుతుంది. ఓకే, ఇలా ఇవన్నీ కూడా తరంగం యొక్క లక్షణాల మధ్య గల సంబంధంగా తీసుకుంటే దీనిపైన సింపుల్గా ఏదైనా ఒక క్వశ్చన్ అడిగాను అనుకోండి. ఒక తరంగం ఉంది, గాలి తరంగం ఉంది. గాలిలో అణువుల యొక్క తరంగ దైర్ఘ్యం 20 మీటర్లు అయితే దాని యొక్క పౌనఃపున్యం ఎంత అన్నాడు. మనకు తెలుసు గాలిలో ధ్వని వేగం ఎంత? 346 మీటర్ పర్ సెకండ్. ఇదేమో వేగం, ఇదేమో తరంగ దైర్ఘ్యం. ఏం కనుక్కోమన్నాడు? పౌనఃపున్యం, న్యూ కనుక్కోమన్నాడు. సో న్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? V/λ. న్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? V/λ. మీరే చెప్పండి, V ఎంత ఇప్పుడు? 346. లాంబ్డా ఎంత? 20. 346/20 ఎంత అవుద్ది? 17.3 హెర్ట్జ్. ఇలా కూడా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు మన యొక్క సౌండ్లు. ఇలా తరంగం ప్రధానంగా ఎన్ని లక్షణాలు కలిగి ఉంది? 4 లక్షణాలు. ఏవవి? తరంగ దైర్ఘ్యం, తరంగ వేగం, పౌనఃపున్యం, కంపన పరిమితి అని 4 రకాల లక్షణాలు కలిగి ఉంటాయి ఈ యొక్క తరంగాలు.